జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి పార్టీ శ్రేణులు సమాయత్తమవుతున్నారు. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మంటపేట పార్టీ నేతలు సన్నాహక సమావేశాలు నిర్వహించారు. జనసేన ఇన్ఛార్జ్ వేగుల లీలాకృష్ణ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు సమావేశమయ్యారు. మార్చి 14న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున ప్రతి కార్యకర్త పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో ఉన్న జనసేన నాయకుల సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు. మరో కుంభమేళాను తలపించేలా పిఠాపురంలో సభ జరగబోతుంది అని ఆయన స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలిసారి జరిగే ఆవిర్భావ దినోత్సవ వేడుకను జయప్రదం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ నెల 14వ తేదీ పిఠాపురంలో జరగబో జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని దిగ్విజయం చేసేందుకు ఇక్కడ రామదాస్ చౌదరి చిత్తూరు జిల్లా నుంచి అబ్జర్వర్గా రావడం జరిగింది. ఇక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ లీలాకృష్ణ గారు, కొత్తపేట ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గారు, మోహన్ గారు, వీళ్ళందరూ కూడా కార్యకర్తలందరినీ కూడా సమన్వయం చేసుకొని బ్రహ్మాండంగా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీని మీద పూర్తి సంతృప్తితో, పూర్తి ఆనందంతో నేను వెళ్ళి అధిష్టానానికి నా నివేదికని సమర్పిస్తాను. ఖచ్చితంగా ఈ రెండు నియోజకవర్గానికి కాకుండా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి రెండు జిల్లాల్లోని, ఎందుకంటే రాయలసీమ నుంచి రావాలంటే దాదాపు 900 కిలోమీటర్లు కాబట్టి ఇక్కడున్న కృష్ణా, గుంటూరు ఇటు సైడ్ మొత్తం అందరూ కూడా దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మీ అందరికీ నేను ఉంటే మనం చేసుకుంటున్నాను. అలాగే నా మీద పార్టీ అక్కడ పబ్లిసిటీ, అక్కడ ఉన్న ఏర్పాట్లకి నన్ను, బన్నీవాస్ గారిని, అలాగే కాకినాడ గారిని కూడా అక్కడ బాధ్యతలు మాకు అప్పచెప్పడం జరిగింది. ఇలా పార్టీ రకరకాలుగా ఒక్కొక్కరికి ఒక బాధ్యత అప్పచెప్పడం జరిగింది. కానీ అదేవిధంగా మన నియోజకవర్గం నుంచి కూడా మనం 14వ తారీఖు నాడు పెద్ద ఎత్తున మనందరం బయలుదేరి వెళ్ళి దాదాపు మన నియోజకవర్గం నుంచి 10,000 మంది పైగా వెళ్ళి ఆ సభని, ఈ సభ ఏంటంటే ఇప్పటివరకు మన ఆవిర్భావ సభ మాత్రమే జరుపుకున్నాం. కానీ మన విజయం తర్వాత ఈ సభని ఒక ఉత్సవంగా జరుపుకోవాలని చెప్పి మా నాయకులు ఆవిర్భావ సభతో పాటు మన సభ జరుపుకుని ఈసారి ఉత్సవం జరుపుకున్నామనేది అందరం కూడా జరుపుకుందామని మన నాయకులు పిలిపించారు. కాబట్టి చాలా పెద్దగా ఏర్పాటు చేస్తా ఉన్నాం. అందరికీ అన్ని రకాల ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. మన నియోజకవర్గంలో సభ 5 గంటలకు బయలుదేరుతుంది కాబట్టి మన అందరూ ఇక్కడ 2 గంటలకు బయలుదేరితే సరిపోతుంది. అందరికీ అక్కడ సిట్టింగ్ అరేంజ్మెంట్స్, ఇతర అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. దగ్గరగా మనం ఇప్పుడు మన నాగరాజు గారు కానీ, విజయప్రసాద్ గారు కానీ, చంద్రగారు, సత్యప్రసాద్ గారు కూడా మీ గ్రామాల్లో మీరు మీటింగ్ అయిపోకుండా వెళ్ళిపోకుండా